హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రామానుజన్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి డీటెయిల్డ్గా చెబుతాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని వాచ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఒకవైపు నిలువెత్తు రామానుజం దైవానుగ్రహం, మరోవైపు వేద మంత్రాలతో ప్రతిధ్వనించే ప్రాంగణం, ఇంకొక వైపు 108 దేశాలలో కొలువైన దేవదేవుళ్ళ దర్శనం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా మీకు? అదే మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది హైదరాబాదులో శంషాబాదుకు దగ్గరలో ముచింతల్ అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠించటం జరిగింది. 216 అడుగుల భారీ విగ్రహాన్ని 5 ఫిబ్రవరి 2022లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహం దగ్గరికి మనం వెళ్ళాలంటే 108 మెట్లు మనం ఎక్కాలి. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. మొదటిది వచ్చేసి థాయిలాండ్లో నిర్మించారు. అది 300 అడుగుల పైన ఉంటుంది. ఈ స్టాట్యూ కింద గర్భగుడిలో ఉన్న రామానుజ విగ్రహాన్ని 180 కిలోల బంగారంతో తయారు చేయబడినది. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణం మొత్తం 45 ఎకరాలలో కట్టడం జరిగింది. దీంట్లోనే వెహికల్స్ పార్కింగ్ సదుపాయం, అలానే 108 టెంపుల్స్ కూడా ఉంటాయి. అలానే పిల్లల ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా నిర్మించడం జరిగింది. దీనిని నిర్మించడానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడికి మనం చేరుకోవాలంటే బస్సెస్ అందుబాటులో ఉండవు. మనం మన ఓన్ వెహికల్లో కానీ లేక క్యాబ్లో కానీ వెళ్ళాలి. విగ్రహాన్ని మాత్రమే తయారు చేయడానికి దాదాపు 130 కోట్లు ఖర్చు చేశారు. విగ్రహం డిజైన్ మాత్రం ఇండియా వాళ్ళు చేశారు, కానీ విగ్రహాన్ని మాత్రం చైనా వాళ్ళు తయారు చేశారు. రామానుజాచార్య గురించి సింపుల్గా చెప్పాలంటే అందరూ సమానం, కుల మత భేదాలు ఉన్నవాడు లేనివాడు అని వ్యత్యాసం చూపించకుండా అందరూ సమానమే అనేలాగా తన వంతు కృషి చేశారు. అందుకే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ఈ ప్రాంగణానికి నామకరణం చేశారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి మంచి టూరిస్ట్ స్పాట్గా చెప్పుకోవచ్చు. డైలీ 1,00,000 మందికి పైగా సందర్శకులు ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. దాదాపు 108 టెంపుల్స్ నిర్మించారు ఇక్కడ. అన్నీ ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి. ఒకేసారి దేవుళ్ళందరినీ చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. 108 గుడులలో 108 స్వాములు ఉన్నారు. అలానే ప్రతి గుడిని ప్రతిరోజు చాలా బాగా అలంకరిస్తారు. ప్రతి గుడిలో పూజారులు కూడా అందుబాటులో ఉంటారు. 108 గుడులు తిరిగి చూడాలంటే దాదాపు 2 అవర్స్ టైం పట్టింది. ఫస్ట్ గుడి నుంచి లాస్ట్ గుడి వరకు తిరిగి చూడటానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ఓపికగా నడిచి అన్నీ చూడాలనుకుంటే చూడవచ్చు. నడిచే ఓపిక లేకపోతే వీల్ చైర్ అండ్ మనిషిని మీరు బుక్ చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని తిప్పి చూపిస్తారు. మీకు ఓపిక లేకపోతే డైరెక్ట్గా మీరు రామానుజ విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు, అన్ని టెంపుల్స్ చూడకుండా. సీనియర్ సిటిజన్స్ కానీ లేక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అన్నమాట ఇది. ఎందుకంటే ఒకేసారి 108 దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చు ఈ ప్రాంగణంలో. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెబ్సైట్ లింకు, అలానే ఆన్లైన్లో ఎంట్రీ టికెట్స్ బుక్ చేసుకునే వెబ్సైట్ లింకు, అలానే ఈ ప్లేస్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషను మీకు వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ని తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయండి. విజిటింగ్ అవర్స్: సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్నింగ్ 11 AM నుంచి 8 PM వరకు సందర్శకులని అలౌ చేస్తారు. అలానే ప్రతి శనివారం మరియు ఆదివారం మార్నింగ్ 11 AM నుంచి 8:30 PM వరకు సందర్శకులని అలౌ చేస్తారు.
ప్రతి బుధవారం ఈ సమతామూర్తి కేంద్రానికి హాలిడే అన్నమాట. బెస్ట్ టైమింగ్ ఫర్ విజిటింగ్. మనం విజిట్ చేయాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 PM. ఎందుకంటే డే లైట్లోనూ చూడవచ్చు, అలానే 6 PM తర్వాత ఫుల్గా లైటింగ్లోనూ చూడవచ్చు ఈ ప్లేస్ని. లైటింగ్లో చాలా బాగుంటుంది చూడటానికి ఈ ప్లేస్. ఎంట్రీ టికెట్ ప్రైజెస్. ఎంట్రీ టికెట్ ఛార్జెస్ వచ్చేసి 12 సంవత్సరాల పైన వాళ్ళకైతే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అలానే 6 నుంచి 11 సంవత్సరాల మధ్య వాళ్ళకైతే 125 రూపీస్ ఫర్ హెడ్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. చిన్నపిల్లలు 6 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ఫ్రీ దర్శనం ఇక్కడ. డ్రెస్ కోడ్. ట్రెడిషనల్ డ్రెస్సెస్లో మాత్రమే సందర్శకులను అలౌ చేస్తారు ఇక్కడ. ఇన్ కేస్ మీరు ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళకపోతే మిమ్మల్ని ఎంట్రీ దగ్గర ఆపేస్తారు. అప్పుడు మీరు అక్కడ ఉన్న సమతామూర్తి ఆఫీసులో రీజనబుల్ ప్రైజెస్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ కొనుక్కొని యూజ్ చేయవచ్చు. వెహికల్ పార్కింగ్ ఛార్జెస్. వెహికల్స్ పార్కింగ్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఫ్రీగా మనం వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళే భక్తులని ఎంట్రీ పాయింట్ వద్ద చెక్ చేస్తారు. ఎలాంటి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరు. మొబైల్స్ కానీ లేక ఎక్స్టర్నల్ కెమెరాస్ కానీ మీ కార్లోనే పెట్టుకొని వెళ్ళండి. లేదంటే ఎంట్రన్స్లో కౌంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు వాటిని పెట్టి వెళ్ళవచ్చు. ఇది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.